అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ తెలంగాణ పప్పుచారు. పప్పును ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి మంచిగా. ముందు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, కొంచెం కళ్యామాకు, కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిర్చి. కడిగి పెట్టుకున్న పప్పులో కొంచెం నూనె వేసి దీంట్లోనే కొంచెం పసుపు వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంతవరకు మంచిగా ఉడికించు. బాగా ఉడికిన పప్పుని విజిల్ తీసేసి పప్పు మంచిగా ఉడికింది. ఒకసారి పప్పు దిబ్బతో రుబ్బాలి మెత్తగా. ఇప్పుడు ఈ పప్పులో ముందుగా పిసికి పెట్టిన చింతపండు పోసేసేయాలి. కొన్ని నీళ్ళు కూడా పోసేసేయాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి వేసి మంచిగా మసలనివ్వాలి. ఇట్లా పప్పు మసలేప్పుడే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్ వస్తుంది. ఒక కళ్యామాకు రెబ్బ వేసేద్దాం, ఇట్లా మంచి వాసన వస్తుంది. ఒక పప్పు పోపు పెట్టేసుకోవడమే. గంజు పెట్టి దాంట్లో ఒక 2 పావుల నూనె పోసి కొంచెం నూనె పోయాలి, మంచిగా ఉంటుంది. ఈ నూనె కాగినాక అక్క ముక్క దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర వేసేసేయాలి. కళ్యామాకు, ఒక 2 ఎండుమిర్చి. ఇవి కొంచెం గోలినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని ఆవాలు, కొంచెం గోలుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా గోలినాక ముందే మనం ఉడికించుకున్న పప్పు వేసుకుందాం. మంచి వాసన వస్తుంది. వావ్, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇప్పుడు ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు అందరూ ఇంగు వేస్తారు, కానీ చిన్నప్పుడైతే మేమేమో అట్లాంటివి వేసుకోకపోయేటోళ్ళం కాబట్టి మన స్టైల్లో అయితే వేయరు. ఇది అయిపోయినట్టేగా. ఒక్కసారి ఉప్పు చూద్దాం.